నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఎన్నికల్లో చిల్లకూరు మండలంలో జరిగిన ఘర్షణకు వైసీపీ నాయకులు కారణమంటూ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరోపించడం ఖండిస్తున్నామని, వాస్తవ పరిస్థితులను విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి మాట్లాడుతూ, గ్రామంలో వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై జరిగిన దాడిని వైసీపీ నాయకులు చేయించారంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరోపించడం ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికల రోజు చిల్లకూరు గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులతో దౌర్జన్యాన్ని అడ్డుకుని నిలబడ్డామని, అసత్య ఆరోపణలు చేయడం మానుకుని హుందాతనంగా రాజకీయం చేయాలని సూచించారు. జూన్ 4వ తేదీ ప్రజా తీర్పు తెలుస్తుందని, భవిష్యత్తులో ఎటువంటి దౌర్జన్యాలు, రౌడీయిజం లేకుండా ప్రశాంత వాతావరణంలో పాలన జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు బుర్ల విష్ణువర్ధన్ రెడ్డి, కుమారస్వామి రెడ్డి, సెమంత కుమార్ రెడ్డి, సురేష్, వాయుగండ్ల నాగరాజు, కోదండయ్య, బాలిబోయిన రమేష్, హషీం, సునీల్ రెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి అందరినీ అంతం చేయాలన్న ఆలోచనతో ఎక్కడికెక్కడికో ముడిపెడుతున్నాడు. కోడిగుడ్డు ముడిపెట్టినట్టుగా అసత్యాలు, అసలైన మాటలే ఎప్పుడు మాట్లాడేది. అదే రకంగా అసత్యాలని కల్పన చేసేస్తున్నాడు. నేను మీ అందరికీ చెప్పాను, పోలీసులు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ మీద దూషించింది తను ఓపెన్గా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఏమి తెలియని మరి ఇదిలాగా మాట్లాడడం, మళ్ళా వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద అప్పుడే ఆయన కక్ష కట్టినట్టుగా, అప్పుడే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోయినట్టుగా పగటి కళలు కలడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇది కాదు, ఉన్నతనంగా రాజకీయాలు నడపాలి, దాంట్లో తప్పటడుగు వేస్తూ పోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జరిగిన తర్వాత ఏ విషయం కూడా రాజకీయంగా ముడిపెట్టడం బాధాకరం వేస్తుంది. గ్రామాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే గతంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కలిసి వాళ్ళకు అవకాశం వచ్చింది కదా ఎలక్షన్ అనేది ఒక వాతావరణంలో ముందుకెళ్తారు. దానికి నాయకులు సంబంధం లేకుండా నాయకుల మీద ఉన్న కోపంతో నాయకులకు ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకో మిడిసిపాటు గతంలో కూడా అదే మిడిసిపాటు పడ్డాడు, ఫలితం అనిపించాడు. ఇప్పుడు అంతకు మించినటువంటి 10 రెట్లు మిడిసిపాటు పడుతున్నాడు. అది ఏందో అయిపోతున్నట్టు. రేపు 4వ తేదీ వరకు ఆగు, అట్లాగే వస్తే నువ్వు ఊహించినట్టు పగడగలినట్టు గవర్నమెంట్ వస్తే అప్పటికే అందరి హెచ్చరికలు, లెక్కలు రాయండి, వార్డులో లెక్కలు చూడండి, అందరినీ కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని మాట్లాడడం. ఎవరైనా కొంతమంది పరిశ్రమలు కలవకపోతే వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు నన్ను కలవలేదు, నేను రేపు గవర్నమెంట్ వస్తుంది మీకు అది చూస్తానని బెదిరించడం ఎక్కడికి వెళ్తుంది. అదే అన్నట్టు మేమేదో రౌడీజం చేస్తున్నట్టు మాట్లాడతాడు. 25 ఏళ్లలో ఒక్క చరిత్ర కూడా మాకు ఒక కేసు కూడా లేదు. చెప్పాం, ఇన్సిడెంట్ చెప్తే మేము దాన్ని అడ్డుకట్టేసాం. తొడలు కొడితే ఇది పద్ధతి కాదు, జాగ్రత్త అని చెప్పి మాట్లాడినాం. దానికి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు చిత్రీకరించి మీ మీడియాలో కొంత ఇల్లో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చిత్రీకరించి మాట్లాడడం చేయడం, మరి సమాజానికి వదిలేస్తున్నాం ఎవరేంటి ఏంటి అనేది వాతావరణం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదో చేసుకొని ముడిపెట్టేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో చేసేయాలని ఒక భయంతో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మొదటి నుంచి ఉన్న తత్వం అతనికి అదే. భయకంపితులు చేసి రాజకీయం చేయాలా, పెద్ద హీరోయిజం చూపించాలా, పెద్ద హీరోలాగా మెయింటైన్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఏది కూడా మనలో ఉండాలి వర్త్, అంతే తప్ప ఇంకొక వాతావరణంలో తీసుకునేసి రాజకీయాలు పులిమి రాజకీయాలు చేసేసుకొని ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేది, దానివల్ల అధోగతి పాలవడం తప్ప ఇంకొక రకమైన వాతావరణం ఉండదు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మీ అందరికి కొంతమంది తెలిసి ఉంటుంది, తెలియకపోయి ఉండొచ్చు. కానీ నేను ఫస్ట్ సర్పంచ్గా ఎన్నికైంది 2013లో, అంటే ఇప్పుడు 11 years పాలిటిక్స్లో నేను ఉన్నాను. ఈ 11 yearsలో పాలిటిక్స్లో ఉన్నాను. కానీ ఎక్కడైనా 2014 ఎలక్షన్స్ చేశాను. ఊరికి చేశాను. 2014 ఎలక్షన్ అందరికీ తెలుసు. 2019లో ఎలక్షన్ చేసాము, 2024లో చేసాము, మధ్యలో సర్పంచ్ ఎలక్షన్ చేసాము, బై ఎలక్షన్ చేసాము. ఎంతసేపు చింతవరం అనే ఊరిని ఒక బ్రాండ్ ప్రొజెక్షన్ చేయాలని తీసుకొని వస్తుండారు తప్పితే, మీరు పోలీస్ రికార్డ్స్లో వెరిఫై చేయండి, ఎక్కడైనా వెరిఫై చేయండి. ఈ 4-5 ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్ రోజు ఎక్కడైనా రచ్చ జరిగిందా? చింతవరంలో ఇష్యూ ఉన్నిందా? మాటికి వస్తే అది ఆ ఊరిని అది ఏదో ఫ్యాక్షనిస్ట్ ఊర్లా క్రియేట్ చేసేస్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా,
పంచాయతీ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు మేమే కదా రూలింగ్లో ఉన్నింది 2019 నుంచి. పంచాయతీ ఎలక్షన్లో చింతవరంలో పన్నువాళ్ళ పంచాయతీ నేను చూసే 2 పంచాయతీల్లో 2 దగ్గర పోటీలు పడినాయి కదా అవతల వాళ్ళ కాడి నుంచి. వాళ్ళకి 350 ఓట్లు ఒక బూత్లో పడినాయి, ఇంకొక బూత్లో. అప్పుడు రచ్చ జరగండి, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? అప్పుడు మేమేమైనా ఇప్పుడు మా ప్రత్యర్థి మా మీద పోటీలు వేసిన ప్రత్యర్థి వెంకటేశ్వర్లు అని అతను నీ పక్కనే తిరుగుతున్నాడు కదా, అతన్ని అడుగు నువ్వు ఏ రోజైనా సర్పంచ్ ఎలక్షన్ అప్పటి నుంచి అయినా మేము బెదిరించామో ఏం చేసామని. ఇంకొకటి చింతవరంలో సీను అనే ఒక అతను వేసాడు, అతను 350 ఓట్లు పడినాయి. మేమేమైనా పిలిచి బెదిరించామా ఇన్ని రోజులు? ఎవరు పని వాళ్ళు చేస్తారు. ఎలక్షన్ అంటే ఒకటిదే, ఊరంటే అందరూ ఒక పక్క ఉండరు, అన్ని పక్కన ఉంటారు. కానీ జరిగే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్స్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్, వాళ్ళు జరిగే ఇన్సిడెంట్ని తీసుకొని వచ్చి ఇది వాడు టీడీపీ, ఏడు వైఎస్ఆర్సీపీ, వీళ్ళు కొట్టించారు వాళ్ళు కొట్టించారు అంటూ మాత్రం కరెక్ట్ కాదు. ఇది నేను ఒకటే అంటాను, మీరేమన్నారు? మండల కేంద్రమైన మనుబోలు సమీపంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లిపర సాంబశివరావు గుంటూరు నుండి తిరుపతికి రైలు చక్రాల లోడుతో వెళుతూ వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రక్కగా లారీ ఆపి 2T ఆయిల్ నింపుతుండగా చెన్నై వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ని ఢీకొనడంతో డ్రైవర్ సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో ఉన్న చర్చిలో పోలీసులు గంజాయి ఉందని అనుమానం పేరుతో పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని గూడూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెంలో అనేక సంవత్సరాలుగా చర్చిని ఏర్పాటు చేసి ప్రార్థనలు జరుగుతున్నాయని, శుక్రవారం రోజు గంజాయి ఉందని అనుమానంతో పోలీసులు చర్చిని దౌర్జన్యంగా ఓపెన్ చేయించి తనిఖీలు చేయడాన్ని ఖండిస్తున్నామని, దీన్ని వ్యతిరేకిస్తూ చేపట్టబోయే నిరసన కార్యక్రమానికి అందరూ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన మనుబోలు సమీపంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లిపర సాంబశివరావు గుంటూరు నుండి తిరుపతికి రైలు చక్రాల లోడుతో వెళుతూ వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రక్కగా లారీ ఆపి 2T ఆయిల్ నింపుతుండగా చెన్నై వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ని ఢీకొనడంతో డ్రైవర్ సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పలు కూడళ్లలోనూ టోల్ ప్లాజాల వద్ద పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు. వాకాడు మండలంలోని ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఐ వెంకటేశ్వరరావు వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎన్నికల్లో సహకరించిన ఓటర్లకు, పంచాయతీ సెక్రటరీలకు, బీఎల్ఓలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇంటి పన్ను వసూలుపై సమీక్ష, ఆయా పంచాయతీ గ్రామాలలో త్రాగునీటి ఎద్దడి సమస్య మీద సమీక్ష, వసూలు చేసిన ఇంటి పన్నులో లైబ్రరీ పన్నును జిల్లా గ్రంథాలయ సంస్థకు వెంటనే చెల్లించాలని, గ్రామాలలో సాధారణ టీకాలు వేయడంపై సమీక్ష, ప్రతి కార్యదర్శి తప్పనిసరిగా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సమావేశాలకు నిర్దేశించిన సమయంలో తప్పనిసరిగా హాజరు కావాలని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కార్యదర్శులకు సూచించారు. తడి మరియు పొడి చెత్త కొరకు 2 బకెట్లు పంచాయతీ కార్యదర్శులకు ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు సహకరించారు. ఎటువంటి చిన్న చిన్న కాంప్లికేషన్ కూడా ఏమీ లేకుండా అందరూ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నందుకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా పంచాయతీ సెక్రటరీస్ కానీ, బిఎల్ఓస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల్లో నిజాయితీగా, నిష్పక్షపాతంగా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ విధులు నిర్వహించడం హర్షణీయము. ముందుగా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ ఓటింగ్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి గౌరవంగా పలకరించి వారి దగ్గర నుంచి ఓటుని పొంది ఆ సమాచారాన్ని తహసీల్దార్ గారికి బ్యాలెట్ రూపంలో సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంచినీటి సమస్య మీద, వేసవికాలం కాబట్టి మంచినీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, బోర్లు ఎక్కడైనా రిపేర్కి వచ్చాయా, లేకపోతే ఇంకా ఏదన్నా ఇతర మంచినీటి అవసరాలు ఏమైనా గుర్తించారా అనే దానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధపరచుకొని ఆ విధంగా
సమావేశం నిర్వహించాలి. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంతళ్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, అభయములొసగే అవధూత, అభయములొసగే అవధూత, ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. కులమత భేదం లేదన్నావు, మానవులంతా ఒకటన్నావు. అల్లా క్రీస్తు రామానినా, అల్లా క్రీస్తు రామానిన కరుణించే దైవం నేనన్నావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా. అందరి కోసం యోచించి, అందరి బాధలు తొలగించి, అందరి కోసం యోచించి, అందరి బాధలు తొలగించి, రోగులకెంతో సేవలు చేసి, రోగులకెంతో సేవలు చేసి, ప్రేమను మమతను పంచావు. స్వామి వెంకయార్య ప్రభో దేవా, స్వామి వెంకయార్య ప్రభో దేవా, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ, అభయములొసగే అవధూత, అభయములొసగే అవధూత, ఆపద బాపే. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.